అండి కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకైనా సరే పెట్టి రన్ చేస్తూ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైనా స్టిచ్చింగ్ నేర్పాలనుకుంటున్నారా? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. ఇలా చెప్పడం వలన వేరే వాళ్ళు తప్పుగా అనుకోకండి. అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందండి. అలా తెలియకనే నేను చాలా మోసపోయాను అనమాట షాప్లో. అది కొంతమంది కన్నా యూజ్ అవ్వచ్చు. ఇలా జాగ్రత్త పడతారు. అలాగని అందరిని అనుమానించద్దు. చాలా మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇలాంటి ఒక్కల మూలంగా మనకి మిగతా వాళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళని నిజంగా అండి, అది పోయిన వస్తువుల గురించి కన్నా బాధ నమ్మి ఇస్తాం చూసారా, నమ్మకాన్ని చెడగొట్టుకుంటారు కదా, అది చాలా బాధ అనిపిస్తుందండి. నేను షాప్ దగ్గర నిజంగా నాకు వచ్చిన అమ్మాయిలు నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు నిజంగా చాలా మంచి అమ్మాయిలండి. అందులో ఒక్క అమ్మాయి మాత్రం చాలా చాలా నన్ను బాధ పెట్టింది. ఇప్పటికి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, ఇంత నమ్మితే అలా ఎలా చేయగలిగింది అని. తను ఏం చేసిందో చెప్తాను. యూజ్ అవుతుందని తప్ప వేరే ఉద్దేశంతో కాదండి. నేను షాప్ ఏం చేసేదానంటే, నాకన్నా నేను వచ్చాకనే ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు. ఈ ఒక్క అమ్మాయి మాత్రం నాకన్నా తొందరగా షాప్ దగ్గరికి వచ్చేసి బయట కూర్చుండేది. నాకు 2-3 సార్లు గమనించాను. నాకు బాధ అనిపించింది. అయ్యో రాకురా, నేను వచ్చాక రాగదా, ఎందుకంత త్వరగా వస్తున్నా అంటే, లేదక్క పని అయిపోతుంది వస్తున్నా అనేది. సరే పాపం తను వచ్చి బయట కూర్చుంటుంది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని సరే అని చెప్పేసి తాళం పక్కన ఇస్తున్నాను. ఎందుకంటే నైట్ నేను బంద్ చేసేసి వెళ్ళిపోతాం కదా, వెళ్ళినప్పుడు పక్కన పెట్టేస్తాను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఓపెన్ చేసేసాయి అని చెప్పేదాన్నండి. అలా చెప్తే నాకు చాలా తొందరగా వచ్చేసి షాప్ ఓపెన్ చేసేసి తుడిసేసి క్లీన్ చేసేసి కూర్చుండేది. నిజంగా అబ్బా, అసలు నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలు అందరిలో ఒకళ్ళు ఎంత బెస్ట్. నేను రాకముందే షాప్ క్లీన్ చేసేస్తుంది నీట్గాని. నేను ఇంకా లేటుగా రావడం అంటే కొంచెం ఏమైనా పనులు ఉంటే చూసుకోవడము, ఇలా కొంచెము తను తీసేస్తుంది కదా షాపు, గిరాకు వచ్చినా తను తీసుకుంటుండే అని నమ్మకంతో షాప్ వదిలాను.